And each and every chapter of Daniel is talking about several things that how a human should live and should not live. అలాగే దానియేలు గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకము మానవుడు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదో ఈ రెండు విషయాల్ని మనకు బోధిస్తుంది. In that you have to see that why God selected Daniel. అందులో మనం చూడాలి ఎందుకు దేవుడు దానియేలునే ఎన్నుకున్నాడు అని చెప్పి. Whenever when we learn the Bible, we have to understand in what perspective God comes and speak to the people. సో మనం బైబిల్ చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎటువంటి పరిస్థితిలో దేవుడు ఆ వ్యక్తులతో వచ్చి మాట్లాడేవాడు అని చెప్పి. All the 40 writers of this the Bible is given by different season and different time. ఈ యొక్క బైబిల్ రాసిన 40 ఆథర్స్ కూడా గ్రంథకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే వేరే కాలాల్లో వేరే వేరే సమయాల్లో రాసిన వారే. The first 5 books in the Bible is called as Pentateuch Torah books, which has been written by Moses. ఈ యొక్క 5 పుస్తకాలు ఏదైతే ఉన్నాయో మొదటి 5 పుస్తకాలు పెంటెటెక్ తోరా అంటాము. ఇది మోషే గారు రాసిన పుస్తకాలు. And what is hidden to Moses, it is revealed to other prophets. సో ఏదైతే మోషే దగ్గర దాగిబడి ఉందో అది వేరే ప్రవక్తలకి దేవుడు బయలుపరిచాడు. What is hidden to some other prophets in the Bible, it is revealed to another person. సో ఒక ప్రవక్త దగ్గర కొన్ని విషయాలు దేవుడు దాచిపెట్టి వేరే ప్రవక్త దగ్గర దాన్ని బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. What is revealed to Ezekiel is not revealed to Daniel. ఏ విషయాలైతే ఎజేకియల్ కి ప్రకటించబడ్డాయో బయలుపరచబడ్డాయో అవి దానియేలుకి బయలుపరచబడలేదు. As for now, as we are living in this last days, we need 3 to 4 books which we have to read compulsory at least 200 to 300 times. ఈ యొక్క ఆఖరి దినాల్లో బైబిల్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. మన జీవితంలో కనీసం ఆ పుస్తకాలు ఆ గ్రంథాలని 300 నుంచి 400 సార్లు మనం చదవాలి ఖచ్చితంగా. One is Joel, ఒక పుస్తకం వచ్చి యోవేలు పుస్తకము, then Ezekiel, రెండోది ఎజేకియల్, then book of Daniel, దానియేలు గ్రంథము, then book of Revelation. అలాగే ప్రకటన గ్రంథము. Everybody gets scared to read these books. Everybody get scared to read this book. చాలా మంది ఈ పుస్తకాన్ని చదవడానికి భయపడుతూ ఉంటారు. Everybody thinks that these books are not for us. చాలా మంది అనుకుంటారు ఈ పుస్తకాలు మన కోసం కాదు అసలు అని చెప్పి. Some people they read only gospels and the promised words in the Old Testament, they close the Bible. కొంతమంది కేవలం సువార్తల పుస్తకాలు చదువుతారు, మరలా దేవుడిచ్చిన కొన్ని ఆశీర్వచనాలు ఏవైతే ఉన్నాయి ప్రవక్తల ద్వారా అవి చదివి బైబిల్ ని మూసేస్తారు. Each and every one of us has to be saved and have the endurance of salvation and then to be taken up to the heavenly places. సో ప్రతి ఒక్కరం కూడా రక్షణ పొందుకొని మన రక్షణని సహనముతో కాపాడుకొని పరలోక రాజ్యములో చేర్చబడాలి. ఇది ఖచ్చితంగా జరగాల్సిన ప్రక్రియ. What is the motive of you and me in this world? ఈ రోజు నీకు నాకు బట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది ఈ లోకములో? You can see in the book of Genesis chapter 11 that Nimrod king tries to bring a big Babel tower. అలాగే మరి ఆదికాండం 11వ అధ్యాయంలో చూసినట్లయితే నిమ్రోదు బాబులు గోపురమును కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. That he wants to reach the sky. ఎందుకు అనంటే ఇదిగో ఆకాశాన్ని తాకేయాలి అని ఆలోచన. They were all having same languages. వాళ్ళందరికీ ఒకే భాష ఉండేది. But God came down and he separated all the languages. కానీ దేవుడు మాత్రం దిగి వచ్చి వారి యొక్క భాషలందరినీ దేవుడు మార్చేశాడు, కన్ఫ్యూజ్ చేసి. Why? ఎందుకు? Human beings are not created to live here but to leave this world and go to the eternal house. ఎందుకంటే మానవుల్ని దేవుడు సృష్టించింది చిరకాలము ఇక్కడే ఉండిపోకూడదు గాని ఈ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుడు ఏర్పాటు చేసిన ప్రాంతానికి మనం వెళ్ళాలి అని. Amen. Amen. Hallelujah. Hallelujah. Even if you try to build anything here for 50 floors, 60 floors, it's utter waste. మీరు కూడా ఒకవేళ 50 అంతస్తులు 60 అంతస్తులు కట్టుకొని ఇక్కడే ఉండిపోతానంటే అది పూర్తిగా వ్యర్థమే అని చెప్తున్నా. But you will tell pastor only ground floor is not there for us, you are talking about 60 floors. పాస్టర్ మీరు అంటారు ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు, మాకు కనీసం గ్రౌండ్ ఫ్లోర్ కూడా లేదు, నేను ఎక్కడ 60 ఫ్లోర్లు కడతామని. But our minds are very bad. కానీ మన మైండ్ అనేది చాలా reality is only 1 floor. ఇక్కడ చాలా చక్కగా 1 ఫ్లోర్ ఉంటే చాలు అన్నట్టు. But imaginary is more than 50 floors. కానీ ఆలోచనలో మాత్రం కనీసం 50 మేడలు కట్టేస్తూ ఉంటాం. Now it is true or not? అవునా కాదా? Yes. Even if you go by auto or car, you expect another best car.
ఒకవేళ ఈ రోజు మీరు ఆటోలో కానీ కారులో ఉన్నా సరే దీనికన్నా మంచి కారు నాకు కావాలనే ఆలోచన ఖచ్చితంగా నీ హృదయంలో పుడుతుంది. Every time we open the refrigerator, we want the new one. We pray like that only. ప్రతిసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు అయ్యో ఇంకా కొంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే బాగుండే అనిపిస్తూ ఉంటది. Even a big house of TV is there, that is not enough for us. We want even more bigger screen. కొన్నిసార్లు టీవీలు కూడా ఇంట్లో చిన్నగా ఉంటే అంటే పెద్ద స్క్రీన్ అయినా సరే అది కూడా సరిపోదు, ఇంకా పెద్ద స్క్రీన్లు కావాలని కోరుకుంటూ ఉంటాం. So our direct and practical living is very small, but our imaginary is so big. కానీ ప్రాక్టికల్ గా మనం జీవించే విధానం చాలా చిన్నగానే ఉంది, కానీ మన ఆలోచనలు చాలా గొప్పగా ఉండాలి, పెద్దగా ఉండాలని అలానే ఆలోచిస్తూ ఉంటాం. One person is thinking that I should live a long life without any trouble, no health issues. I should be all right. ఒక వ్యక్తి అనుకుంటున్నాడు, ఇదిగో నేను దీర్ఘాయువుగా ఉండాలి, చాలా సంవత్సరాలు బ్రతకాలి, నా ఒంట్లో ఎటువంటి అనారోగ్యం ఉండకూడదు, నేను చక్కగా పర్ఫెక్ట్ గా ఉండాలని. But the sad thing, the reality is, he is in the ICU. Within 5 days he will die. కానీ దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు తన పరిస్థితి ఐసీయూలో ఉన్నాడు, 5 రోజుల్లో చనిపోతాడు. So in direct, when you see in real, our life is different, but in imaginary we are somewhere floating. సో వాస్తవాన్ని చూసినట్లయితే చాలా నార్మల్ గానే ఉంటుంది, కానీ ఊహల్లో మనం ఎక్కడెక్కడో ఉంటూ ఉంటాం. So we have to understand one thing, that we are living in this world for temporary, not permanent. కాబట్టి మనం ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదిగో ఇక్కడ ఈ యొక్క లోకంలో మనం టెంపరరీగానే జీవిస్తున్నాము అని చెప్పి. Whatever the humans are trying to prepare a big statues as a memory, God demolishes that day by day. సో ఎవరైతే పెద్ద పెద్ద విగ్రహాలు కట్టుకొని ఇదిగో నా పేరు ఉంచుకోవాలి, నేను ఇది చేసుకోవాలి అని చాలా ఆశతో కట్టుకుంటున్నారు, ఒక రోజు దేవుడు వాటన్నిటిని విరగ్గొట్టబోతున్నాడు. And we have to understand that our living is very, in a very short time you are going to leave this earth. అలాగే చాలా తక్కువ కాలంలోనే మనం ఈ భూలోకాన్ని విడిచిపెట్టాలి అనే మాటను మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. You may ask the question that why we have to learn about Daniel. మీరు అనుకోవచ్చు, ఎందుకయ్యా దానియేలు గ్రంథం గురించి మేము చదువుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అని. Because in this you have to learn more about science, you have to learn more about God. Here you will learn more about our life. ఎందుకంటే దానియేలు గ్రంథంలో ఎక్కువగా మనం సైన్స్ గురించి చూస్తాము, దేవుని గురించి చూస్తాము, మన జీవితాలు కూడా మనకు ఆ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. Otherwise we will be living a blind life. లేకపోతే మనము ఏదో కళ్ళు మూసుకొని అందులుగా జీవించే జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. You shall know the truth and the truth shall set you free, the Bible says. అందుకే వాక్యం సెలవిస్తుంది, సత్యాన్ని మనం తెలుసుకోవాలి, సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పి. Once you understand the truth has to set you free from the world and the desires of the world and from all the satanic things. ఎందుకంటే ఎప్పుడైతే వాక్యము ద్వారా మీరు ఆ సత్యాన్ని తెలుసుకుంటారో అప్పుడు లోకంలో ఉన్న వాటి నుంచి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంటాడు. Don't ever forget, we are the children of God. ఎప్పుడూ మర్చిపోకండి, మనం దేవుని యొక్క పిల్లలము. Amen. ఆమేన్. Are we children of God? మనం దేవుని యొక్క పిల్లలమేనా? Yes. Amen. Praise Amen. God. Because so many of us, we forget that we are the children of God and work with the world and be like in the worldly people. ఎందుకంటే కొన్నిసార్లు దేవుని బిడ్డలము అనే విషయాన్ని మర్చిపోయి లోకానుసారులుగా జీవిస్తూ లోకంలో ఉన్న విషయాలు బట్టి మనం జీవిస్తూ ఉంటాం. So that is the saddest thing we see in this world. అదే చాలా బాధాకరమైన విషయం ఈ లోకంలో మనం చూస్తుంటాం. I wanted to give an introduction to the book of Daniel chapter 10. And then we'll have to learn more from there. Again, we'll go to Daniel chapter 7. And then we will understand few things of what God is telling. సో ముందుగా దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు బట్టి మీకు ఇంట్రొడక్షన్ ఇస్తాను. తర్వాత 7వ అధ్యాయానికి వెళ్తాము. 7వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు చెప్తూ మరలా ఆ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు మీకు బోధించాలనుకుంటున్నాను. How many of you really want to understand more than the earth? ఎంతమందికి భూలోకంలో ఉన్న విషయాల కన్నా ఎక్కువగా నేను నేర్చుకోవాలి అని ఆశపడుతూ ఉన్నారు? Amen. Amen. If you want to learn only about the earth, you are using your brain for 2%. ఒకవేళ కేవలం ఈ భూలోకం కోసమే మీరు ఉండాలి అని అనుకుంటే కేవలం మన బ్రెయిన్ యొక్క 2% మాత్రమే మనం ఉపయోగిస్తూ ఉన్నాం. That is the IQ power 256. IQ power 256. IQ power 256 అనేది ఉంది. But if you want to learn more about the universe,
then you're using more than 40 to 50% of your brain. కానీ ఎప్పుడైతే సృష్టి గురించి ఇంకా చాలా విషయాలు నేను తెలుసుకోవాలి, ఇంకా గూఢమైన విషయాలు తెలుసుకోవాలి అనుకున్నామో అప్పుడు మన బ్రెయిన్ యొక్క 40 నుంచి 50% ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. That's why when we read the Bible, we get the wisdom the Bible says. అందుకే బైబిల్లో అంటారు, మీరు వాక్యం చదివినప్పుడు వాక్యము ద్వారా మీకు జ్ఞానము కలుగుతుంది అని చెప్పి. In the book of Proverbs, we see call the wisdom the Bible says. సామెతల గ్రంథంలో ఇదిగో జ్ఞానాన్ని పిలువు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. And the fear of the God is the beginning of wisdom, the Bible says. ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే జ్ఞానముకు మూలము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. How much you fear God, that much you expand the wisdom of God. ఎప్పుడైతే ఎక్కువగా దేవునికి భయపడతామో అప్పుడే దేవుని యొక్క విషయాలు, అనేక విషయాలు మనం అర్థం చేసుకోగలం. I know you will never fear for anybody. నాకు తెలుసు మీరు ఎవరికి భయపడరు అని చెప్పి. But when you listen to the word of God, you have to fear that God is talking to us. కానీ ఎప్పుడైతే వాక్యం వింటామో ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే భయము మనలో ఉండాలి. Don't think that God, I know these verses, I know everything, why I have to learn? ఎప్పుడు అలా అనుకోకండి, ఈ వాక్యం నాకు తెలిసిందే, ఈ మాటలు నేను చదివినవే, నాకు ఇవి అవసరం లేదు అని చెప్పి. But when you read the word, when you listen to the word of God, then only with the fear, Lord, you talk to me, you speak to me, you explain me. With that fear, if you understand and concentrate, then the Holy Spirit of God will expand our wisdom and knowledge and understanding. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, ప్రభువా నాకు సహాయం చేయు, నాకు నేర్పించు, బోధించు అని చెప్పి దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తూ అడుగుతామో దేవుని యొక్క జ్ఞానం ఇంకా చాలా చక్కగా దేవుడు మనకి బయలుపరుస్తాడు, మనకు అర్థాలు చెప్తూ ఉంటాడు. Okay, now let's turn the Bible to book of Daniel chapter 10. అప్పుడు బైబిల్ గ్రంథం నుంచి దానియేలు గ్రంథము 10వ అధ్యాయంని చదువుకుందాం. Okay, here you can see in the 3rd year of King Cyrus. ఇదిగో సైరస్ పరిపాలిస్తున్న 3వ సంవత్సరంలో, The King Cyrus, and in that time the Daniel is getting the vision. ఈ యొక్క సైరస్ రాజు పరిపాలించే సమయంలో దానియేలుకి దర్శనం కలుగుతుంది. In that you can see that Daniel, who is called as a Belteshazzar, దానియేలు ఎవరి పేరైతే బెల్తెషాజర్ అని కూడా రాయబడి ఉందో, and the message was true and concerned a great war, it is written. సో అక్కడ చూసినట్లయితే ఒక గొప్ప యుద్ధము జరగబోతుంది అనే మాట అక్కడ రాయబడి ఉంది. And let's read that verses 2. అలాగే 2వ వచనాన్ని కూడా చదువుదాం. Why he have to be like this? ఎందుకు దానియేలు ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు? As I've already told, all the fastings and the waiting in the Lord is not for their personal things, to learn and know more about God and how he is going to come back. సో ఉపవాసాలు కేవలం మన యొక్క కోరికలు లేకపోతే ప్రార్థనలకు జవాబు పొందడానికే కాదు, కానీ ముఖ్యముగా ఉపవాసములు దేనికి చేయబడాలి అని అంటే దేవుని యొక్క మాటలు తెలుసుకోవడానికి, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, అలాగే దేవుని యొక్క 2వ రాకడ గురించి దేవుడు ఏదైతే మాటలు చెప్పి ఉన్నాడు దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఉపవాసము చేయాల్సిన అవసరం ఉంది. So they have taken the fasting not for their own personal things, but to know about the day of God and how it's going to happen in the future. సో వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళు ఉపవాసము చేయలేదు, కానీ ఇదిగో దేవుని యొక్క పనులు, ఈ కార్యాలు ఎలా జరగబోతున్నాయి, ఎలా ఉంటాయి అని చెప్పి ఆలోచిస్తూ వాళ్ళు ఉపవాసము చేస్తున్నట్లుగా చూస్తున్నాం. Here also you can see that the Daniel is mourning and being not into the world but waiting in the presence of God. ఇదిగో చూసినట్లయితే అక్కడ తను దుఃఖాక్రాంతుడైనట్లుగా ఉంది, కానీ లోకములో జీవించట్లేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో సమయం గడుపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. Almost 3 weeks he was there like that. సో అలాగే 3 వారాలు దేవుని యొక్క సన్నిధిలో ఆయన దుఃఖపడుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. What is the problem here? Why he has to be mourning and he's worried so much? ఎందుకు ఇక్కడ తన అంత చింతిస్తూ ఉన్నాడు, ఎందుకు అంత దుఃఖాక్రాంతుడై ఉన్నాడు? Why? Because he needs some answer and the revelation for certain things. ఎందుకంటే ఆయనకి కొన్ని విషయాలు బట్టి దేవుని దగ్గర నుంచి ప్రకటీకరణ కావాలి, కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి, రానున్న దినాల గురించి విషయాలు తెలుసుకోవాలని చెప్పి ఆయన ఈ పరిస్థితిలో ఉన్నట్లుగా చూస్తున్నాం. Here you will going to learn very, very important things which is hidden, but when you read it you will not find it.
ఎందుకంటే ఈ మాటలు చదివినప్పుడు కొన్ని దాగి ఉన్న మాటలు మనకు కనబడతాయి. కొన్నిసార్లు మనం చదువుతూనే ఉంటాం కానీ మనకు కనబడవు, కానీ దాంట్లోనే దాగి ఉన్న రహస్యాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. Here you will understand the logos and rhema both together. ఇక్కడ లోగోస్ రేమా రెండు అంటే పలకబడిన మాట రాయబడిన మాట రెండు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. Here you will see the physical activities where the kings are, and in spiritually you will see other kings also coming in here. సో ఇక్కడ చూసినట్లయితే ఫిజికల్ రూపంలో కొంతమంది రాజుల్ని మనం ఇక్కడ చూస్తున్నాము, అలాగే ఆత్మీయ రూపంలో కూడా కొంతమంది రాజులు ఇక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తారు. Okay, now let's read verses 3, 4. 3-4 వచనాలు చదువుకుందామా? 10వ అధ్యాయంలోనే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3-4 వచనాలు. వారములు గడిచి వరకు నేను సంతోషంగా భోజనం చేయలేక ఇంటిని మాంసమును గాని ద్రాక్షరసమును గాని నా నోటికి రాలేదు, స్నానాభిషేకములు నేను చేసుకునలేదు. మొదటి నెల 3 verse over. So here you can see that he is not at all happy in having his food. ఇక్కడ చూసినట్లయితే ఆయన భోజనం చేసేటప్పుడు ఆయన ఆనందిస్తూ భోజనం చేయట్లేదు అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. Why? Because when you receive some revelation or a vision from God, until you understand what it is talking about, you will not be happy in your spirit, soul and body. ఎందుకంటే ఏదైనా దర్శనం గాని ఏదైనా స్వప్నం గాని మనం చూసినట్లయితే దేవుడు ఆ విషయం ద్వారా మనతో ఏం మాట్లాడాలని మనం తెలియకపోతే అది తెలిసే వరకు మనం సంతోషంగా ఉండలేము, ఆనందంగా ఉండలేము. ఏదో వ్యాకులత, ఏదో చింత మనల్ని అలాగా ఆ యొక్క దుఃఖాక్రాంతుల్ని చేస్తున్నట్లుగా చూస్తున్నాం. In the last meeting I explained about what is meant by dream, second dream, vision and prophecy. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీకు చెప్పాను కళ ఏంటి, దర్శనం ఏంటి, ప్రవచనం ఏంటి అని చెప్పి. In Tamil it says kanavu and soppanam. In Telugu Kala. dream and second dream. కళ స్వప్నము అని కూడా అంటారు. Okay, so I've explained that what it is. It is not like just normal. If you get a vision, you need the explanation for that vision. సో దర్శనం దొరకడం అనేది సాధారణమైన విషయం కాదు. దర్శనం దొరికిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం అనేది గొప్ప విషయం. And you please read verses 4. 4వ వచనాన్ని చదువుకుందామా? You can see that he was here with a great river. ఇక్కడ చూసినట్లయితే ఒక గొప్ప నది దగ్గర ఆయన ఉన్నట్లుగా చూస్తున్నాం. In Telugu version, what is it telling? The big river name? హిదెకేల్. Hiddekel. But in English it is Tigris. ఇంగ్లీష్ లో దాన్ని టైగ్రిస్ అని అంటారు. And you can see these rivers in the book of Genesis when God is opening the rivers in from the Garden of Eden. సో అలాగే మనం చూసినట్లయితే ఆది కాండంలో కూడా మనం చూస్తున్నాం ఏదైనా తోటలో కూడా దేవుడు కొన్ని నదుల గురించి అక్కడ రాస్తూ ఉంటాడు. You can see Euphrates, Hiddekel, Gihon and Pison. ఇఫ్రెటెస్, ఇడెకెల్, ఈగోన్ అండ్ ఫైసన్ ఇలాంటి 4 నదుల గురించి మనం అక్కడ చూస్తూ ఉంటాం. Each and every river gives different type of wealth. అలాగే ఈ 4 నదుల నుంచి వేరే వేరే ఆస్తులు లేకపోతే మంచి ఈ యొక్క మెటల్స్, బంగారం ఇలాంటివి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. Where Daniel is staying, he was going near the river Hiddekel and he is just waiting in the presence of God. ఇక్కడ చూసినట్లయితే దానియేలు గారు ఆ యొక్క పెద్ద నది దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. And please read verses 5. అలాగే 5వ వచనాన్ని చదువుదాం. Okay, and next 6th verse. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలమయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఎత్తడివి పోలి ఉండెను, అతని మాటల ధ్వని నరసమూహము కట్టధ్వని వలె ఉండెను. Verses 7 also. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగిలిన భయభ్రాంతులై దావకుల వలనే పారిపోయిరి. You can see here there is a different figure is given here. సో ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన ప్రతిమలాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. A finest gold and a linen cloth and with the gold and with the bronze
everything is mixed together. ఇక్కడ బంగారము ఇత్తడి ఆ యొక్క వస్తువులన్నీ కూడా కలిపి ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి. Which means the controller of all what is seen in Daniel chapter 2. సో దీంట్లో ఏం అర్థమవుతుందంటే దానియేలు గ్రంథంలో ఉన్న 2వ అధ్యాయంలో ఉన్న మాటలు వీటన్నిటిని కంట్రోల్ చేసే వాని గురించి చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి. So it is the very important thing we have to understand that who is coming and standing here. సో అందుకే ఇక్కడ నిల్చున్నవాడు ఎవడు అనేది మొట్టమొదటిగా అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. The rest of the people who are there, they just scattered and went away, the Bible says. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారిపోయారు అని చెప్పి అక్కడ మాటలు రాయబడి ఉన్నాయి. That is why when you understand these kind of important teachings, you will not have 1,000 lakhs of people. అందుకే ఇలాంటి బోధలు జరిగినప్పుడు లేకపోతే ఇలాంటి విషయాలు నేర్చుకోవాలన్నప్పుడు అనేక మంది ఉండరు, లక్షల్లో వేలల్లో మంది ఉండరు. Those who really want to know the real vision of God, they only can sit and listen. కేవలం దేవుని యొక్క దర్శనాన్ని అర్థం చేసుకోవాలనుకున్న వారు మాత్రమే ఇటువంటి బోధలు ఆలకించడానికి ఇష్టపడతారు, వాళ్ళే ఉంటారు. Even with the Lord Jesus Christ, there were many thousands of disciples were there. సో యేసు ప్రభు వారితో కూడా కొన్ని వేల మంది శిష్యులు ఉండేవారు. But because of the hard teachings and sound doctrine, many left the Lord Jesus Christ. కానీ దేవుడు చెప్పిన కొన్ని కఠినమైన బోధల వల్ల చాలా మంది శిష్యులు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. Then remaining only 12 were there. కేవలం 12 మంది మాత్రమే ఆయనతో ఉంటున్నట్టు మనం చూస్తున్నాం. For the Lord Jesus Christ himself, he is having only 12 disciples. కేవలం యేసు ప్రభు దగ్గరే 12 మంది ఉన్నారు. Then what about us? మరి మా దగ్గర ఎంతమంది? So how much is there? We have to be happy with సో them. అందుకే ఎంతమంది వచ్చినా మనం సంతోషంగా ఉండాలి. We have to give them good sound doctrines and they have to listen. ఎందుకు అంటే మనం బోధించే మంచి మాటలు వారు నేర్చుకునేటట్టుగా ఆ విషయాలు బట్టే మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. Even when Moses was talking to God, ఎప్పుడైతే మోషే గారు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు, in the book of Numbers you can see only the husbandmen were more than 6 lakhs. అక్కడ చూసినట్లయితే సంఖ్యాకాండములో కేవలం పురుషులు మాత్రమే 6 లక్షల మంది ఉన్నట్లుగా చూస్తున్నాం. Husbandmen, which means who is having his wife and children. పురుషులు అంటే అక్కడ రాయబడిందిగా భార్య పిల్లలు ఉన్న వాళ్ళకినే అక్కడ లెక్కించారు. They cannot count all the women and the children. వాళ్ళు స్త్రీల్ని గాని లేకపోతే పిల్లల్ని గాని వారు లెక్కించలేదు. They can count only the husbandmen. కేవలం భర్త అయిన వంటి పురుషుల గురించి అక్కడ రాయబడి ఉంది. If one means is to 3. ఒక్క పురుషుడు అని అక్కడ రాయబడిందంటే కనీసం 3 ఉన్నట్లు అక్కడ. That means along with them wife and the children. ఎందుకంటే భార్య పిల్లలు కూడా తనతో పాటు ఉన్నారు కాబట్టి. That means 6 lakhs husbandmen means then you have to add all 6 lakhs women, that is the wife, another 6 lakhs for children, totally 18 lakhs people. ఎందుకంటే అక్కడ 6 లక్షల మంది భర్త అయిన పురుషుల గురించి రాయబడింది కాబట్టి వాళ్ళ భార్యల్ని కూడా లెక్కించాలి, అలాగే పిల్లల్ని కూడా లెక్కించాలి. అప్పుడు 18 లక్షల మందిగా అక్కడ ఉంటున్నారు I సంఖ్య. have given only one child calculation. నేను కేవలం ఒక బిడ్డ గురించే మీతో మాట్లాడాను. Those days so many children will be there. ఆ రోజుల్లో ఎంతో మంది పిల్లలు ఉండేవాళ్ళు. If you add all that, it will go more than 25 lakhs to 30 lakhs. వాళ్ళందరినీ మనం ఒకవేళ సంఖ్యలో జోడిస్తే కనీసం 25-30 లక్షలు దాటే ఉంటారు. You know why I'm giving this calculation? ఎందుకు ఈ యొక్క క్యాల్కులేషన్ ని మీకు చెప్తున్నానంటే, When God is talking to Moses, ఎప్పుడైతే మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో, this 18 lakhs people went far away from that mountain. ఈ యొక్క 18 లక్షల మంది దూరముగా వెళ్ళిపోయారు ఆ యొక్క పర్వతము దగ్గర నుంచి. They told, you only talk to God, don't let us to hear, we will be far away. వాళ్ళు అంటున్నారు, ఇదిగో మోషే నువ్వే దేవునితో మాట్లాడు, మేము ఆయన దగ్గరికి ఉండలేం, మాట్లాడలేం, నేను వెనక్కి వెళ్ళిపోతాను అని చెప్పి. Because when God is talking, for Moses it is listening as the words, but for all others it was the lightning and thundering. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు మోషేకైతే ఒక స్వరము మాటల రూపంలో వినిపిస్తుంది కానీ మిగతా వాళ్ళందరికీ పెద్ద ఉరుము లాంటి శబ్దము, పెద్ద మెరుపులు ఇవే కనిపిస్తున్నాయి. So that's why they told, you only talk and you tell us what God is telling, we will be far away. అందుకే వీళ్ళు అంటున్నారు, మేము చాలా దూరముగా ఉంటాము, నువ్వే మాట్లాడు, నువ్వే తెలుసుకో, మేము దూరం నుంచే ఆయన్ని చూస్తామని. That is the beauty of the
chosen and called. అదే వ్యత్యాసము అందము ఏంటంటే ఇదిగో ఏర్పరచబడిన వారు పిలువబడిన వారు అనే దానికి వ్యత్యాసం Whole చూపిస్తుంది. Israel people are called, in among them Moses is chosen. ఇశ్రాయేలు ప్రజలందరూ పిలువబడ్డారు కానీ మోషే గారు ఎన్నుకోబడ్డారు. Even those days when the Lord Jesus, many are called, only few are chosen. యేసు ప్రభువారు ఉన్న కాలంలో కూడా ఆయన చెప్పారు ఇదిగో అనేక మంది పిలువబడ్డారు కానీ ఎన్నుకోబడిన వారు కొద్ది మందే అని చెప్పి. So even now also many are called, only few are chosen. అలాగే ఈ సమయంలో కూడా చాలా మందిని పిలిచాము కానీ కొద్ది మంది ఎన్నుకోబడిన వారే వచ్చి ఉన్నారు. So those who listen to God's voice, they should not listen as a thundering and lightning. ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటారో అదే ఉరుముల శబ్దముగా లేకపోతే మెరుపుగా దాన్ని వినకూడదండి. If you are listening like that, that means you are not close to God. అలా విన్నట్లయితే ఇదిగో మనం దేవునికి సమీపముగా లేనట్టే. If you listen to the voice of God, that means you are close to God. ఒకవేళ మీరు దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతూ ఉంటే మీరు ఖచ్చితంగా దేవునికి సమీపముగా ఉన్నారని అర్థం. So now when we see here, when Daniel is looking all that, whoever the people are behind, they left, the Bible says. సో ఇక్కడ చూసినట్లయితే ఆ దర్శనం చూసిన తర్వాత 7వ వచనంలో ఉంది చాలా మంది ఆ విషయాలకి భయపడి వాళ్ళు పారిపోయారు, వాళ్ళు దూరం అయిపోయారు అనే మాట అక్కడ మనకు కనిపిస్తుంది. And I was separated from all, and I'm alone, was about to see the vision, the word is verse says. 8వ వచనంలో రాయబడి ఉంది ఇదిగో నేను ఒంటరిగానే అందరితో వేరుపరచబడి నేను ఆ మాటలు ఆ దర్శనాన్ని నేను చూశాను అని చెప్పి.